హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చీమ మరియు గొల్లభామ స్టోరీ చెప్పుకుందాం. ఒకానొక అడవిలో ఒక బద్ధకస్తురాలైన గొల్లభామ ఉండేది. దాంతోపాటు ఒక కష్టజీవి అయిన చీమ కూడా నివసిస్తూ ఉండేది. గొల్లభామ ఎప్పుడు బద్ధకంగా తిరుగుతూ ఉండేది. చీమ ఆహారం కోసం వెతుకుతూ మరియు నిల్వ చేసుకోవడంలో బిజీగా ఉండేది. గొల్లభామ చీమను చూసి ఆడుకుందాం రా అని అడిగింది. లేదు, నేను శీతాకాలం కోసం ఆహారం నిల్వ చేసుకుంటాను, నాతో వచ్చి ఆహారం కోసం వెతుకు అని చీమ గొల్లభామతో అంది. గొల్లభామ చీమ మాటలకి వినకుండా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత చలికాలం రానే వచ్చింది. మంచు భారీగా కురుస్తుంది. చీమ నిల్వ చేసుకున్న ఆహారంతో ఆస్వాదిస్తూ ఉంది. గొల్లభామకు ఆకలి వేస్తుంది, కానీ తినడానికి తిండి ఎక్కడా దొరకలేదు. బయట కూడా ఆహారం ఎక్కడా దొరకలేదు. అది చీమ దగ్గరికి వెళ్ళి ఆహారం కోసం అడిగింది. చీమ ఆహారం కొంచెం ఇచ్చి మరి గొల్లభామతో నాతో కలిసి ఆహారం కోసం వెతుకుతావా అని చీమ అడిగింది. గొల్లభామ దానికి సరే అని చెప్పింది. అప్పటి నుంచి వాళ్ళు కలిసి